బాక్సాఫీస్ దగ్గర ఉస్తాద్ రామ్ పోతినేని పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ డబుల్ స్మార్ట్ మూవీ వరల్డ్ వైడ్ గా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా తొలి ఆటకే మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా అంచనాలనైతే మించిపోలేకపోయింది. కానీ ఉన్నంతలో ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లోనే వసూలను వరల్డ్ వైడ్ గా అందుకుంది. తెలుగు రాష్ట్రాలలో సినిమా బుకింగ్స్ ముందు బాగున్నప్పటికీ టాక్ ఇంపాక్ట్ వల్ల కలెక్షన్లపై ఆ ఎఫెక్ట్ పడగా ఓవరాల్ గా అనుకున్న రేంజ్ లో కలెక్షన్లను సాధించింది ఈ సినిమా. కానీ ఓవరాల్ గా చూసుకుంటే రీసెంట్ రామ్ మూవీస్ తో పోల్చితే లోవెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పవచ్చు. తొలి రోజు మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాంలో 2.49 కోట్లు, సీడెడ్ లో 80 లక్షలు, వైజాగ్ లో 76 లక్షలు, ఈస్ట్ లో 44 లక్షలు, వెస్ట్ లో 23 లక్షలు, గుంటూరులో 70 లక్షలు, కృష్ణాలో 38 లక్షలు, నెల్లూరులో 20 లక్షల వరకు షేర్ అందుకోగా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 6 కోట్ల దాకా షేర్ ను 8.35 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ ను వసూలు చేసింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో పలు చోట్ల 35 లక్షల వరకు హైట్స్ యాడ్ అయ్యాయి. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 65 లక్షలు, ఓవర్సీస్ లో 55 లక్షల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 7.2 కోట్ల దాకా షేర్ ను 10.85 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా గ్రాస్ ను వసూలు చేసింది. సినిమా ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ 48 కోట్ల దాకా ఉండగా బ్రేక్ ఈవెన్ కోసం 49 కోట్ల దాకా వసూలను సినిమా సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తొలి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 41.80 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటేనే సినిమా క్లీన్ హిట్ గా నిలుస్తుంది. అంటే బాక్సాఫీస్ దగ్గర ఈ లాంగ్ ఎక్స్టెండెడ్ వీకెండ్ లో సినిమా ఊహకందని రేంజ్ లో హోల్డ్ ను చూపెడితేనే బ్రేక్ ఈవెన్ కి అవకాశాలు ఉంటాయి. మరి సినిమా ఎలాంటి హోల్డ్ ను ఇప్పుడు చూపెడుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.